వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. మానవ విలువలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆస్తులు వ్యవహారాల్లో చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రగ్స్కి లేకపోతే తాగుడికి బానిసై పిల్లలు లేకపోతే అమ్మాయిలని ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న ఎంత క్రూరంగా ఆలోచించి పిల్లలు కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఒక చిన్న సంఘటన చెప్తా చూడండి. జరిగింది. డ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంపకాలు చేయడం. ఆస్తి ఎందుకు అడుగుతున్నాడు? డ్రగ్స్కి బానిస అవడం వల్ల డబ్బులు ఉండవు కాబట్టి డబ్బులు ఆ ఆస్తులు ఎంత ఉందో కనీసం 10 కోట్లు 5 కోట్లు ఎంత వస్తుంది అంత. కానీ ఈయన ఒక 5-6 సంవత్సరాలు తాగి పడిపోతాడు కదా. దాని కొరకు డబ్బులు లేక ఆస్తి పంపకం చేయలేదని. అసలు ఏం జరిగింది చెప్తానండి. ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్తో గొడవ. తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తితో విచక్షణ రహితంగా దాడి. 9 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం, చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది. రామచంద్రాపురంలో వేలుగమ్మటి. చూడండి, ఆలోచించండి. ఆస్తి కొరకు తల్లిదండ్రుల్ని ఇంత ఘోరంగా వాళ్ళు పిల్లల కొరకు కష్టపడి మా పిల్లలు బాగుండాలని చెప్పి ₹1 కూడగొట్టి ఎంతో ఆస్తి సంపాదించుకుంటే ఆ ఆస్తి ఖర్చు పెట్టడానికి మాకు పంచట్లేదని. ఎందుకు పంచట్లేదు? వీడు వెధవా అని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఎవరు తర్వాత ఇద్దాము, వాడికి ఒక పెళ్లి చేద్దాము, చూద్దాము, వాడి పరిస్థితి చూద్దామని. కానీ ఆ మూర్ఖత్వపు ఎలా మూర్ఖత్వం అంటే తాగడానికి, డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకపోయినా, లేకపోతే ఆ మూడ్లో ఉన్నప్పుడు, ఆ ఇందులో ఉన్నప్పుడు, ఆ డ్రగ్స్ ఆ ఇందులో ఉన్నప్పుడు చేసిన ఈ దుర్ఘటన చూడండి. మద్యం, డ్రగ్స్కు బానిసైన యువకుడు ఆస్తి పంచి ఇవ్వాలంటూ గొడవ పడి తన తల్లితో కత్తితో పొడిచి చంపేసిండు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగిందని పోలీసులు తెలిపారు. తెల్లాపూర్కు చెందిన వారి మల్లారెడ్డి, రాధిక దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సుధీర్ రెడ్డికి నిరుడు నవంబర్ పెళ్లి జరిగింది. చిన్న కొడుకు కార్తిక్ రెడ్డి ఏం పని చేయకుండా డ్రగ్స్, మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉండేవాడు. వీళ్ళంతా దివినో విల్లాస్ లో ఉంటున్నారు. చూడండి, పెద్ద కొడుకు మ్యారేజ్ అయింది. చిన్న కొడుకు ఏ పని చేయకుండా డ్రగ్స్కి అలవాటై బానిసై తల్లిని చంపుకొని ఈరోజు జైల్లో ఉంటే అక్కడ డ్రగ్స్ దొరకదు, తల్లి ఉండదు, తండ్రి ఉండడు, నీ అన్న ఉండడు, మీ వదిన ఉండరు, నీ స్నేహితులు ఉండరు, నీకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరో ఉండరు. ఒక 90 రోజుల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలతో బయటకు వచ్చినా మళ్ళీ ఎట్లయినా సరే శిక్ష పడుతుంది. ఒకసారి చూడండి, పిల్లలు ఆలోచించండి. మీ భవిష్యత్తు కొరకే ఎవరైనా చెప్పడం జరుగుతుంది. కానీ ఏదో నాకు డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులను చంపేసి, లేకపోతే అన్నదమ్ములను చంపేసి, కుటుంబ కలహాలు తెచ్చుకొని కుటుంబాలు విచ్ఛిన్నం చేసి ఈరోజు నీ కుటుంబం లేకుండా పోయింది. నీ కుటుంబం నీతో పాటు సమాజంలో కూడా అసలు తలెత్తుకునే పరిస్థితి లేదు. ఒకసారి పిల్లలు ఆలోచించండి. మనం ఎవరితో తిరుగుతున్నాము, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనకు తెలియకుండా ఎక్కడ అలవాటు జరుగుతుంటే ఒక మంచి వ్యక్తిని కూడా వీడికి ఎట్లయినా సరే ఏదో ఒకటి అలవాటు చేద్దామని చెప్పి ఒక కూల్ డ్రింక్లోనో, లేకపోతే ఒక చాక్లెట్లోనో, ఒక కేక్లోనో తెలియకుండా మత్తు పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఒకవేళ పోలీసులు చెక్ చేసి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ కేసు పెడతారు. కాబట్టి ఊరికినే మన ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో చేసుకోవడం తప్ప బయట ఎక్కడ ఫ్రెండ్స్తో కూడా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎట్లయినా వీళ్ళు నాశనం చేయాలని ఆలోచించే కొంతమంది ఉంటారు. కాబట్టి స్నేహితులు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే కొంచెం చదువుకున్న అందరూ ఆలోచించి పరిజ్ఞానంతో చూసుకోండి. ఎందుకంటే ఆ ఏజ్లో ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఉండదు. మీరు ఆలోచించుకుంటే మీ భవిష్యత్తు ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకు పుట్టాము అనేది కాదు, ఎందుకు ఎలా పెరిగామో, మన వల్ల ఏం జరిగింది సమాజానికి, మన కుటుంబానికి అన్నది వచ్చినప్పుడే ఆ పుట్టుకు సార్థకత. మరొకసారి దయచేసి ప్రతి ఒక్కరికి ఆలోచించండి విద్యార్థులారా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా సరే కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి. తల్లిదండ్రులకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, సమాజానికి దూరం చేసుకొని బతికినట్టే కాదు. ఒకసారి ఆలోచించండి. మన ఛానల్ నుండి అందరినీ కోరుకుంటాం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.